హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఫ్యామిలీస్‌లో అయితే వెడ్డింగ్స్ అయితే ఇక స్టార్ట్ అయిపోతుంటాయి. సో, ఒక పెళ్లి అయ్యే ముందు మెయిన్‌గా కావాల్సింది వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ అండ్ వీడియోస్. సో, కార్డ్స్ అయితే మనం బయట తీసుకుంటుంటాం. సో, వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్స్‌ని మనం బయట చేపించుకోవాలంటే చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది. సో, మనకి వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ స్టేటస్‌లు, స్టోరీస్ అయితే పెట్టుకొని మనమైతే రిలేటివ్స్‌ని అయితే కాల్ చేస్తూ ఉంటాం. సో, ఈ వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్స్‌ని బయట చేపించుకోవాలంటే చాలా ఖర్చే ఉంది. అయితే ఈ వీడియోలో నేను ఏఐని యూజ్ చేసి ఫ్రీగా ఎలాంటి ఖర్చు లేకుండా అండ్ ఈజీగా మీకు పెద్ద ఎడిటింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఫ్రీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో సింపుల్‌గా మీరు ఈ ప్రాసెస్‌ని పూర్తిగా చూసేయండి అండ్ మీకైతే సింపుల్‌గా అర్థమైపోతుంది. సో మీరు వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్స్‌ని ఏఐతో కాకుండా ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్‌తో చేయాలనుకుంటే నేను కొన్ని వెబ్‌సైట్స్ లింక్‌తో పాటు ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో లేకపోతే ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తాను. సో ఆ వీడియోని అయితే చూసేయండి. ఇది కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం ఏఐని యూజ్ చేసి మన వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్ అయితే తయారు చేయబోతున్నాం. అండ్ మీరు ఏ అనగానే ఏదో ఫేస్ మిస్ మ్యాచ్ అవుతుంది అది ఇది అనుకోవచ్చు. అలా ఏం లేదు. నేను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు ఫేసెస్ అన్ని రియలిస్టిక్ గానే వస్తాయి. మీకు ఎక్కడ మిస్ మ్యాచ్ అయితే ఉండదు అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, వీడియోని పూర్తిగా ఎలాంటి స్కిప్పింగ్ లేకుండా చూసేయండి చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. ఇట్స్ ఓకే, మీ దగ్గర డెస్క్టాప్ ఉన్నా పర్లేదు, మొబైల్ ఉన్నా ఓకే. ఆ తర్వాత వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అయితే నేను ఇచ్చిన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయాలి. ఆ ప్రాంప్ట్ అయితే టోటల్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ప్రాంప్ట్ని టోటల్గా కాపీ చేసేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఇట్స్ ఓకే, మొబైల్ ఉన్నా పర్లేదు, చేసి కాపీ చేసి సెండ్ చేసేయండి. సో సెండ్ చేయగానే మీకైతే కొంచెం టైం తీసేసుకొని ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు అడిగేస్తుందండి. అండ్ ఆ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. లైక్ మీ డీటెయిల్స్ లైక్ పెళ్ళికొడుకు పేరేంటి, పెళ్ళికూతురు పేరేంటి, ఆ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేయండి. వన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ అయితే వస్తుంది. సీన్ 1, సీన్ 2 ఇలా అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు సీన్ 1 ఓపెనింగ్, దానికి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్, దాంతోపాటు సీన్ 2 సేవ్ ద డేట్, సీన్ 3 గ్రూమ్ ఎంట్రీ అంటే పెళ్ళికొడుకు ఎంట్రీ, సీన్ 4 బ్రైడ్ ఎంట్రీ, సీన్ 5 కపుల్ మూమెంట్, ఇలా కైండ్ ఆఫ్ డిఫరెంట్ సీన్స్ అయితే మనకి ఇచ్చేస్తుంది. సో నేను ఒకటి జనరేట్ ఆల్రెడీ చేశాను, మీకు అది చూపిస్తాను, ఒకసారి ఆగండి. సో ఈ చార్ట్లో అయితే నేను రీసెంట్గా టోటల్గా ఒక వీడియోని అయితే జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సీన్ వైజ్గా అయితే తీసుకున్నాను, ఇమేజ్ ప్రాంప్ట్ సపరేట్గా అండ్ వీడియో ప్రాంప్ట్ సపరేట్గా. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి నాది సీన్ 1 డివైన్ బిగినింగ్ అని ఉంది. సో ఏంటంటే నాకు స్టార్టింగ్లో ఇలా ఇంట్రొడక్షన్ అయితే కావాలి, ఇంట్రో లాగా. సీన్ 2లో సేవ్ ద డేట్ అని ఉంటుంది, ఓకేనా. సో ఈ ప్రాంప్ట్స్ మీరైతే ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మనకి ఇమేజ్ జనరేట్ చేయడానికి జెమినీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ నేను ఫేస్ అనేది మ్యాచ్ కావాలి కాబట్టి నేను ఏం యూజ్ చేస్తానంటే విస్క్ అనే టూల్ యూజ్ చేస్తాను. ఇది మనకు గూగుల్ టూల్, అండ్ గూగుల్ జెమినీ ప్రొవైడ్ చేసే టూలే. ఇదేం కొత్త వేరే టూల్ ఏం కాదు. సో ఇది మనకు గూగుల్ జెమినీ నుంచే వచ్చింది. సో విస్క్ టూల్. సో ఇక్కడ మీ జీమెయిల్ ఏదైతే ఉంటుందో దాని అయితే సైన్ అప్ అవ్వండి. వన్స్ సైన్ అప్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ బ్రౌజ్ గ్యాలరీపై క్లిక్ ఇచ్చేసి ఎంటర్ టూల్పై క్లిక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ నుంచి ఫస్ట్ సీన్ 1 ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. దాన్ని ఇక్కడ విస్క్ టూల్ ఓపెన్ చేసి దాంట్లో అయితే పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో ఒక వితిన్ 1 మినిట్లో మనకైతే ప్రాంప్ట్ తోటి ఫోటో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇంకో నోట్ ఏంటంటే, సో ప్రస్తుతానికి విస్క్ అనేది అంటిల్ ఏప్రిల్ 30 వరకు అయితే వర్క్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇది అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఇది మనకు వేరే టూల్ ఏది కాదు, గూగుల్ జెమినీ టూలే. సో మీరు గూగుల్ జెమినీ యూస్ చేసి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఫ్లో యూజ్ చేయొచ్చు. అంటే ఫ్లో అంటే మనకు తెలిసే ఉంటుంది, మన గూగుల్ ఫ్లో. సో ఫ్లో యూజ్ చేసి కూడా మీరు అదే సేమ్ విస్క్ లాగానే ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది మీరు ఏప్రిల్ 30 కన్నా ముందు మాత్రమే వీడియో చూస్తుంటే మీకు విస్క్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ లేదు అంటే మీరు ఫ్లోని యూజ్ చేయొచ్చు. ఫ్లో కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. సో దాని గురించి పెద్దగా నేను చెప్పట్లేదు, ప్రస్తుతానికి అయితే విస్క్ గురించి చెప్తున్నాను. సో నా సీన్ 1 అయితే వచ్చేసిందండి. నేనైతే ఏ విధంగా అయితే ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేశానో అదే ఇక్కడ వచ్చేసింది. అండ్ వాట్ అబౌట్ సీన్ 2? సీన్ 2కి వచ్చేస్తే నాది సేవ్ ద డేట్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఐఎమ్ యూజింగ్ దాట్. సో సేవ్ ద డేట్ ఈ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకొని కంట్రోల్ కాపీ పేస్ట్, ఓకేనా. సో ఇక్కడ వరకు అయితే సీన్ 2 జనరేట్ అయిపోయింది. కమింగ్ టు సీన్ 3 గ్రూమ్ ఎంట్రీ, అంటే పెళ్లి కొడుకు ఎంట్రీ కావాలి. ఇక్కడ నేనేం చెప్పాను, నా ఫేస్ అనేది మ్యాచ్ అవ్వాలి. సో వితౌట్ మై ఫేస్ మ్యాచ్ అవ్వకపోతే నాకు ఆ వీడియో అయితే యూజ్లెస్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్ అయితే మ్యాచ్ కావాలి. మనం ఏం యూజ్ చేసినా మనకి మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. సో అదే మీరు జరగాలి అంటే మీరేం చేయాలంటే ఇక్కడ ఈ ఆరో నేను సింబల్పై క్లిక్ ఇస్తున్నాను కదా, అది క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్పై క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్గా నా ఫోటో నేను అప్లోడ్ చేసుకుంటాను. సో పెళ్లి కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో వన్స్ ఇది అప్లోడ్ అయ్యే సేపులో మళ్ళీ మనకి ఇంకెవరు కావాలి, పెళ్లి కూతురు కావాలి. సో అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ ఇచ్చేసి
ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపై క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇమేజ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత రెండు అనలైజ్ అవుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో అది అవ్వనివ్వండి. సో ఆ లోపు మన సీన్ 3 ఏముంది, గ్రూమ్ ఎంట్రీ ఉంది కదా, సో ఆ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకుందాం. గ్రూమ్ అంటే మనకు ఓన్లీ గ్రూమ్ మాత్రమే ఉండాలి, ఐ మీన్ పెళ్లి కొడుకు మాత్రమే ఉండాలి. సో నేను అతన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓన్లీ పెళ్లి కొడుకు ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ప్రాంప్ట్ ఇస్తాను. సో మీరు ఇక్కడ ఎవరి సీన్ అయితే ఉంటుంది, ఐ మీన్ పెళ్లి కూతురు ఉంటే పెళ్లి కూతురుని సెలెక్ట్ చేసుకోవాలి, పెళ్లి కొడుకు ఉంటే పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసేయండి. ఓకే, మీరు సెండ్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చేసిందో. నా ఇమేజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది నా ఫేస్ తోటి. నేనైతే చెప్తాను 100% అయితే నా ఫేస్ మ్యాచ్ అయింది. సో డ్రెస్సెస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఎస్, నా ఫేస్ అయితే 100% మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి, పెళ్లి కూతురు ఎంట్రీ. ద సీన్ 4 ఇస్ పెళ్లి కూతురు ఎంట్రీ. సో సేమ్ ప్రాంప్ట్ని కాపీ చేసేసుకోవాలి. బట్ ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటి, పెళ్లి కూతురిని అన్సెలెక్ట్ చేసి పెళ్లి కూతురిని సెలెక్ట్ చేసేసుకోవాలి. సో ఇది నిజమైన పెళ్లి కూతురు కాదు, నేనైతే జనరేట్ చేసేసుకున్నాను ఏ నుంచి. సో అది జనరేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. సో పెళ్లి కూతుర్ని కూడా నేను వాళ్ళ సీన్ అయితే ఇచ్చేసాను. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. మరి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, బిలో 1 minute అయితే తీసుకుంటుంది. చూడొచ్చు నాకు 2 ఇమేజెస్ వచ్చాయి, ఏది పర్ఫెక్ట్ అంటే అది యూస్ చేసుకుంటాను. పెళ్లి కూతురు కూడా పర్ఫెక్ట్గా నాకు జనరేట్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు మీకు అన్ని సీన్ చెప్పాను, ఇంపార్టెంట్ సీన్స్ అదే చెప్తాను. నాకు సీన్ 5లో నాకు కపుల్ ఫస్ట్ లుక్ ఉంది, అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లు. ఓకే, ఆ ఇమేజ్ని ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటాను. సో వన్స్ ఇట్స్ కాపీ, ఇప్పుడు నేనేం చేయాలి, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇక్కడ ట్రిక్. ఓకేనా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో మనకు టైం అయితే తీసుకుంటుంది కొంచెం సేపు. తర్వాత నెక్స్ట్ సీన్ ఏముంది, ఎంగేజ్మెంట్ రింగ్. ఇవన్నీ మీకు చెప్పట్లేదు, మీరు మీ విధంగా మీకు నచ్చిన విధంగా మీరైతే సీన్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అయితే సెట్ చేస్తున్నాను. ఆ తర్వాత వెడ్డింగ్ డీటెయిల్స్ సీన్ అయితే నేను వాడతాను, అప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ఫేస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ బ్రైడ్ ఫేస్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. వీళ్ళిద్దరి పర్ఫెక్ట్ సీన్ వచ్చింది. ఇది యూజింగ్ ఏ చేసాం మనం, రైట్. అండ్ తర్వాత వెడ్డింగ్ డీటెయిల్స్ని అయితే మనం ఇవ్వాలి. ఫర్ వెడ్డింగ్ డీటెయిల్స్కి కూడా మనం ఒక మంచి ప్రాంప్ట్ అయితే తీసేసుకుందాం. మనం వెడ్డింగ్ డీటెయిల్స్ది కూడా ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాం. ఇక్కడ మనకు వీళ్ళిద్దరు అవసరం లేదు, ఎందుకంటే వెడ్డింగ్ డీటెయిల్స్లో సో వాళ్ళని అన్సెలెక్ట్ చేసి నేనైతే సెండ్ చేసేస్తున్నాను. సో ఆ లోపు నేను నెక్స్ట్ సీన్ ఏమైతే ఉందో దాని ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని విస్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్రైడ్ నేమ్, గ్రూప్ నేమ్ ఉంది. యాక్చువల్గా నేను ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు, సో అందుకనే ఈ విధంగా వచ్చింది. సో వన్స్ నేను ఒకవేళ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే అది పర్ఫెక్ట్గానే వచ్చి ఉండేది. సో ఇట్స్ మై మిస్టేక్ అనమాట. సో లాస్ట్లో వీళ్ళిద్దరు కలిపి ఏదో ఒకటి ఒక చిన్న కొటేషన్ లాగా ఇవ్వాలనుకున్నాను. సో వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూద్దాం ఇది ఏ విధంగా వస్తుందో. ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్గా మనం ఫేసెస్ మ్యాచ్ అయ్యాయి, అన్నీ కరెక్ట్గానే వచ్చాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు నా ఫేస్ అనేది 100% మ్యాచ్ అయింది, ఐఎమ్ ష్యూర్ దట్. దాంతోపాటు పెళ్లి కూతురు ఫేస్ మ్యాచ్ అయింది. అండ్ మా ఇద్దరు ఫోటో వచ్చినప్పుడు కూడా ఎలాంటి డిస్కంటిన్యూ అయితే లేదు, పర్ఫెక్ట్గానే కంటిన్యూషన్గానే వచ్చేసింది. తర్వాత ఈ డీటెయిల్స్ దగ్గర పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఎస్, లాస్ట్లో కూడా బాగానే ఉంది. హియర్. సో ఈ విధంగా అయితే మనం ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇమేజెస్ వచ్చేసాయి. ఇమేజెస్తో మనం వీడియోని చేయలేం కదా, ఐ మీన్ ఎడిటింగ్ డైరెక్ట్ చేయలేం కదా, వీడియోస్ అయితే మనం చేయాలి. సో దానికి మన దగ్గర గూగుల్ జెమినై ఫ్లో ఉంది అండ్ వీ హ్యావ్ గ్రోక్ కూడా ఉంది మనకు. సో మనకు ఫ్లో ఉంది, గ్రోక్ ఉంది. ఇంకా మీ ఆప్షన్, అది మీరు ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. నేనైతే గ్రోక్ యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఈజీ. దాంట్లో ప్రతిసారి సీన్ అప్లోడ్ చేయాలి. నేను ఎందుకు గ్రోక్ యూజ్ చేస్తాను మెయిన్గా అంటే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇమేజెస్ కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసేయచ్చు అన్నట్లు. అంటే ఇమేజెస్ ఇక్కడ కాపీ చేసేసుకొని ఈ గ్రోక్ ఇమేజిన్ దగ్గర పేస్ట్ చేయొచ్చు. అదే ఫ్లో అయితే దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజెస్ అన్నిటిని మనం మన ఫైల్స్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేను గ్రోక్ యూజ్ చేస్తాను. పెద్ద తేడా ఏం లేదు గ్రోక్కి విస్క్కి, ఐ మీన్ గ్రోక్కి మన ఫ్లోకి. సో మీరు ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. నేనైతే గ్రోక్ యూజ్ చేస్తున్నాను. ఓకే, అప్లోడింగ్కి కొంచెం టైం తీసుకుంటే, డిపెండ్ ఆన్ ఇంటర్నెట్ అండి ఇంకా ఇదంతా. ఓకేనా, సో తీసుకొని ఇప్పుడు మన వీడియో ప్రాంప్ట్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూసుకుంటే టెంపుల్ ఓపెనింగ్, సినిమాటిక్ ఇండియా ఇది ఉంది కదా, ఇది నా వీడియో ప్రాంప్ట్ యాక్చువల్గా. సో దీన్ని కాపీ చేసేసుకుంటాను. గ్రోకి వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ అయింది కదా, సో ఆ ఇమేజ్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఐ మీన్ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. సో వీడియో అనేది కొంచెం జనరేట్ అవుతుంది. ఇది కూడా అప్ టు 1 minute అయితే టైం పడుతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఇంకా మీ ఇంటర్నెట్ బట్టి
సో నెక్స్ట్ సీన్ వచ్చేసి సేవ్ ద డేట్ అండ్ థర్డ్ పెళ్లి కొడుకు ఎంట్రీ పెళ్లి కూతురు ఎంట్రీ దెన్ వాళ్ళిద్దరిది ఒక ఫస్ట్ లుక్ దెన్ డీటెయిల్స్ దెన్ ఫైనల్ సింపుల్ కొటేషన్ రైట్. ఇది యాక్చువల్ సీన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాది ఎట్లా వచ్చిందో. ఎస్, పర్ఫెక్ట్గా వచ్చింది. దీని ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా ఈ గ్రూప్ని యూస్ చేసేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే మీకు చూపెట్టడానికి ముందే ఒక వీడియోని అయితే జనరేట్ చేసేసుకున్నాను. సో మీకు ఆ క్లిప్స్ అయితే కొంచెం చూపిస్తాను. గ్రూప్ మళ్ళీ మీకు ప్రతి సీన్ టు సీన్ గ్రూప్ని యూస్ చేసి మీకు జనరేట్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది నా సీన్ ఎంట్రీకి నేను వీడియో జనరేట్ చేశాను. ఇది ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది. మీరు చేయాల్సింది ఏం లేదండి, ఆ ఫొటోస్ని విస్క్ నుంచి ఇందులో కాపీ చేసేసుకోండి గ్రూప్లో. వన్స్ కాపీ అయిన తర్వాత మన చార్జిపిట్లో ఇచ్చిన ప్రాంప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు బెటర్ అవుట్పుట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో వీటన్నిటిని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీకు ఒక్కసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో నా జనరేట్ చేసుకున్న సీన్స్ అన్ని నా ఫైల్స్లో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక టూల్ని అయితే ఎడిటింగ్ టూల్ని అయితే యూజ్ చేసి నేను ఎడిట్ చేస్తాను. సో నేనైతే క్యాప్కట్ని యూజ్ చేస్తాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, ఐదర్ మొబైల్ ఎడిటింగ్ చేయొచ్చు ఆర్ పీసీ ఎడిటింగ్, ఏదైనా టూల్ మీరు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేనైతే క్యాప్కట్ ఓపెన్ చేస్తున్నాను. సో నేనైతే క్యాప్కట్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. నేను ఈ టూల్ని యూజ్ చేసి ఎడిటింగ్ చేస్తాను. సో ఇక్కడ ఇంపర్ట్ పై క్లిక్ ఇచ్చేసి నేను వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ ఏవైతే నేను ఏఐని యూస్ చేసి జనరేట్ చేశానో అవన్నిటిని అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత వాటన్నిటిని టైం లైన్ పై డ్రాగ్ చేస్తాను. సో వాటన్నిటిని టైం లైన్ పై తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే నేను నాకు నచ్చిన ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. సో దీన్ని కొంచెం నేను టైం తక్కువ తగ్గించేలా కొంచెం చేస్తాను చూడండి. సో సీన్ వైజ్గా మన ఫస్ట్ సీన్ ఏంటి ఎంట్రీ కదా, సెకండ్ సీన్ సేవ్ ద డేట్ రావాలి. సో దాన్ని అక్కడ నేను ప్లేస్ చేస్తాను. అండ్ నా థర్డ్ సీన్ గ్రూమ్ ఎంట్రీ, బ్రైడ్ ఎంట్రీ, డీటెయిల్స్ కాదు ఫస్ట్ లుక్, డీటెయిల్స్, లాస్ట్లో కొటేషన్. ఇలా అనుకున్నాను కాబట్టి కొంచెం వీటిని నేను స్ప్లిట్ చేస్తాను, ఎందుకంటే లెంత్ రాకూడదు మళ్ళీ. మన ఇష్టం అది. ఎనీవేస్, సో ఈ విధంగా అయితే నేను నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకుంటాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్లేలో మీరు చూస్తున్నట్లయితే నేను అనుకున్న సీన్స్ అయితే వచ్చాయి. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే మ్యూజిక్. అంటే కరెక్ట్ మ్యూజిక్ అయితే మనకు గ్రోకి ఇవ్వదు కదా, మనమే మన ఇండియన్ స్టైల్ మ్యూజిక్ని అయితే యాడ్ చేయాలి. లైక్ మనకు తెలుగులో మంచి వెడ్డింగ్ సాంగ్ చాలా ఉన్నాయి, అది యాడ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ మీకు చూపెట్టాలనుకున్నాను, బట్ ఏంటంటే యూట్యూబ్లో కాపీరైట్ పడుతుంది ఏదైనా మంచి మ్యూజిక్ వాడినట్లయితే. సో అందుకని నేను ఎలాంటి సాంగ్స్ వాడట్లేదు. బట్ మీరు ఇక్కడ సీన్ వైజ్ చూసుకుంటే నేను ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఎంట్రీ నుంచి సేవ్ ద డేట్, పెళ్లి కొడుకు ఎంట్రీ, పెళ్లి కూతురు ఎంట్రీ, అండ్ దెన్ వాళ్ళిద్దరికి వచ్చిన ఫస్ట్ లుక్ అండ్ డీటెయిల్స్ మొత్తం పెళ్లి ఎక్కడ ఏంటి అనేది, అండ్ దెన్ ఫైనల్గా ఒక చిన్న కొటేషన్తో వాళ్ళు ఇన్వైట్ అయితే చేస్తున్నారు. సో నేను ఈ విధంగా అయితే నేను సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసేసాం. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని ఒకవేళ స్టేటస్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రేషియో పై క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ 9:16 ఉంటుంది. అండ్ అంటే ఇది వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో సెట్ అవుతుంది. లేదు యూట్యూబ్ లాంటి ప్లేసెస్లో అప్లోడ్ చేయాలంటే 16:9 ఈజ్ బెటర్. సో మీరు ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. సో చూశారు కదా ఏ యూజ్ చేసి మనం వెడ్డింగ్ వీడియో ఇన్విటేషన్ అయితే ఎలా తయారు చేసుకున్నాము. సో ఇలా మీ ఫేసెస్ కన్సిస్టెంట్గా రావాలంటే మీరైతే మీ మంచి ఒరిజినల్ ఫొటోస్ ఏవైతే క్లోజ్అప్లో ఉంటాయో అవన్నీ అప్లోడ్ చేయండి. అండ్ మీకు మంచి కన్సిస్టెంట్ వస్తే నేను చెప్పిన ప్రాసెస్ని పూర్తిగా ఫాలో అయితే సరిపోతుంది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరి ఏదైనా పెళ్లి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత మీరైతే హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.